ద హ్యాపీయర్ ద ఎంప్లాయీస్ ఆర్, ద మోర్ ప్రొడక్టివ్ దే ఆర్. ఎంత ఎక్కువ సంతోషంగా ఉంటే అంత ఎక్కువ కొత్త ఐడియాస్ వస్తాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే ఇన్నోవేటివ్ గా థింక్ చేయగలరంట. ఇన్ఫాక్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఎసెట్, ఈవెన్ టార్గెట్స్ మాత్రమే కాదు. ఎప్పుడైతే ఆ కోర్ ఎసెట్ మనం మిస్ అయ్యామో, హ్యూమన్ క్యాపిటల్ క్వాలిటీ కోల్పోయామో, అప్పుడు ఇబ్బంది పడతాం. అందుకని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవడం, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ తీసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా మెంటల్ హెల్త్ అనేది ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేయాలంటే మనల్ని మనం ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉండి చేస్తే గనక లాంగివిటీ చాలా ఉంటుంది అనమాట. దీనికోసం మనకి సోషల్ రిలేషన్స్ బాగుండాలి, అండ్ కష్టం అయితే ఇబ్బంది అయితే ఏదైనా ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓవరాల్ హోలిస్టిక్ వెల్బీయింగ్ మీద ఫోకస్ పెట్టి అప్పుడు వర్క్ చేస్తే అద్భుతంగా మనం వర్క్ అనేది సస్టైనబుల్ గా జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఇది రియలైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవడం వల్ల ఎక్కువ ఓవర్ ప్రొఫెషనలిజం, ఓవర్ వర్క్, హార్డ్ వర్క్ మించి ఓవర్ వర్క్, ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అనమాట. సో ఎప్పుడైనా స్మార్ట్ గా వర్క్ చేయాలి, క్వాలిటీగా వర్క్ చేయాలి, సింపుల్ గా వర్క్ చేయాలి, వర్క్ చేస్తూ పీస్ఫుల్ గా వర్క్ చేయాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు. అప్పుడే మనం ఎక్కడైనా ముందుకెళ్ళగలం.